తాజా మాజీ సర్పంచ్ వస్తాను. నాగేశ్వరరావు నా పేరు. గత 2023 జూలై నుంచి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్లు మెయింటెనెన్స్ కానీ ట్రాక్టర్ డీజిల్ బిల్లులే కానీ నెలకోటి ఇప్పుడు 7వ నెల జూలై పోయిన 7వ నెల నుంచి చెక్కులు కొట్టడం జరిగింది. సుమారు 1,50,000 దాకా రావాలి. ఆ చెక్కులు జూలై నుంచి మొదలు పెట్టుకుంటే రేపు మొన్న 24 మార్చి వరకు కూడా క్యాష్ కాలేదు. జనరల్ ఫండ్ నుంచి కొట్టారు. కాకపోతే ఎట్లుంటారంటే గవర్నమెంట్ ఎప్పుడైనా మార్చి లోపల కాకపోతే మళ్ళీ రీజనరేట్ చేయాలని గవర్నమెంటే చెప్పింది. జూలై నుంచి మార్చి వరకు కాకపోతే మళ్ళీ మా పీరియడ్ ఫిబ్రవరి వరకే అయిపోయింది. ఇక మార్చిలో రాలేదు కదా మళ్ళీ ఏం సంగతి అని నేను శివాజీ అడిగితే ఇంకా రాలేదు చెట్లు పట్టుకురావాల్సిన పని లేదు. ఇక్కడికి అంటే ఆన్లైన్లో వస్తాయి. ఇక్కడికి ఈ విలేజ్ చెట్లు కానీ ఈ విలేజ్ చెట్లు రిజెక్ట్ అయినాయి. సరే మళ్ళీ ఇప్పటికే సంవత్సరం అవుతుంది అని ఎంబడి పడితే ఇక రేపు కొడతా స్పెషల్ ఆఫీసర్ కాదు ఇవ్వలేని గవర్నమెంట్ ఇప్పుడైనా కొత్తగా ఒకటి కాదు. ఇది పాత చెప్పులే జనరేట్ చేయమన్నాం. అంటే జనరేట్ చేయమని గవర్నమెంట్ నేను ఎంపీ కూడా కాంప్లైంట్ చేశాను. ఎన్నోసార్లు ఫోన్ చేశాను. నేను మేము కొట్టుకున్నాం సర్పంచ్ సాబ్ అని మా స్పెషల్ ఆఫీసరు సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మేడం, ఆ మేడం కూడా ఫోన్ చేశాను. మేడం మా పరిస్థితి ఏంది, ఇప్పటికే సంవత్సరం నుంచి మా బిల్లులు వస్తుంది, చెప్పులు రిజెక్ట్ అయినాయి, అవి కొట్టలేదు అంటే అరే నేను కూడా చెప్పిన సర్పంచ్ గారు అని కూడా ఆ మేడం కూడా అన్నది. అయినా కానీ ఆఖరికి వచ్చేసరికి ఇక మా పదవి అయిపోయింది, మా పవర్కి లేదనే ఉద్దేశంతో ఆయన ఇక పైసలు డిమాండ్ చేసింది. 1,50,000కు దాదాపు 50,000 నుంచి మొదలుపెట్టింది. అరే ఇక్కడ ఇద్దరు చెప్పులు క్యాష్ అయితే మీకు మాకు సంబంధం లేవు, కాలేదు కాబట్టి ఇద్దరు కొట్టించలేదు. కొత్తగా ఏం కొడతలు, కొత్త బిల్లు ఏం కాదు కదా అని నేను అన్నా. కానీ లేదు అట్లా ఐసా పైసా నాకు ఈ బిజీ ఉన్నది ఆ బిజీ ఉన్నది ఇప్పటిదాకా నెట్టుకొచ్చింది. ఆఖరికి వచ్చేసరికి 20,000 కాడికి మాట్లాడడం జరిగింది. 20,000 అన్నీ అంటే 20,000 తీసుకొచ్చి ఈ పని చేసింది. మీకు రావాల్సిన అమౌంట్ ఎంత? 1,50,000. 1,50,000కి ఎంత డిమాండ్ చేశాడు ఆయన? 50,000 దాకా నేను అక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలంటే వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పాలి, వాళ్ళ పేరు వీళ్ళ పేరు మనం ఏం చెప్పాలి. కానీ అదే తీసుకున్నది ఆయన. ఎవరు నన్ను ఏ పై ఆఫీసర్ కూడా ఇంతవరకు ఇప్పుడు 5 ఏళ్ళ కానీ 4 సంవత్సరాల నుంచి నన్ను టార్చర్ ఏంటంటే చెప్పుకోలేకపోయినా. నేను ఇంత సీనియర్ అయి ఉండి ఒక సెక్రటరీ గురించి నాకు ఎవరితో చెప్పాలనేది కూడా చెప్పుకోలేకపోయినా. ఆ చెప్పు కనుక మార్చి అయిపోతే ఆయన నాకు ఈ సంబంధం ఉండదు. అంటే మీరు సర్పంచ్ అయినా కానీ జాయిన్ ఉంటుంది 4 సంవత్సరాలు, ఒక సంవత్సరం. ఇదివరకు ఇట్లాంటి పరిస్థితులు ఉన్న పునరావృతమైన ఎప్పుడన్నా అడిగిండి ఇట్లా ఏదైనా బిల్స్ కావాలని? అది అడిగిందా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చెప్పలేము. ఆయన ఇప్పుడు స్పెషల్ వాళ్ళకి ఇచ్చారు కదా ఇన్ఛార్జ్, ఎన్ని చెక్కులు కొట్టిండో ఆయనకే తెలుసు. కొట్టుకున్నాడు ఆయన, ఎదురులేదు చదువులేదు పర్సనల్గా స్పెషల్ ఆఫీసర్ అయినా కానీ. ఇప్పుడు ఎమ్మడెమ్మడే డీజిల్ బిల్లు వాళ్ళకే అయితే మేము జూలై నుంచి జూలై అంటే ఏంటి సంవత్సరం అయ్యాను. ఇప్పుడు క్యాష్ టు క్యాష్, ఇప్పుడు బిల్ టు బిల్లే, మనకేం అదనంగా రాసేది కూడా ఏమి ఉండదు. మళ్ళీ బిల్లు ఇస్తేనే అది కాదు రాదు. 2000 సంబంధించిన పంచాయతీ సెక్రటరీ ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్ రఘునాథ్ పెళ్లి దగ్గర ట్రాప్ అయ్యాడు. ఈరోజు ఈ ట్రాప్ వివరాలు ఏంటంటే, కంచన్పల్లి గ్రామ సర్పంచ్ విజయ గారి హస్బెండ్ నాగేశ్వరరావు గారు 2023-24 సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో పెట్టిన ఖర్చులు 1,53,000 రూపాయలు సంబంధించిన బిల్స్ మార్చిలోపు సబ్మిట్ చేస్తే అవి ఎస్టీఓ జనగామలో అవి పాస్ కాలేదు. పాస్ కాకపోవడం వల్ల మళ్ళీ ఏప్రిల్ నుండి పంచాయతీ సెక్రటరీ అయిన పగిడే శివాజీ అతని చుట్టూ అతను చాలాసార్లు తిరిగి అతను బ్రతిమలాడిండు మళ్ళీ రీసబ్మిట్ చేయమని. అతను రీసబ్మిట్ చేయకుండా ఇతన్ని తన చుట్టూ తిప్పుకున్నాడు. ఎందుకు తిప్పుకుంటున్నావు అని అడిగితే తనకు 20,000 రూపాయలు కావాలి, 20,000 రూపాయలు లంచం ఇస్తేనే నేను ఆ బిల్స్ ఏవైతే 1,53,700 రూపాయలకు సంబంధించిన బిల్స్ అవి రీసబ్మిట్ చేస్తా అని ఖచ్చితంగా చెప్పిండు. అయితే అతనికి ఇవ్వడం ఇష్టం లేక తేదీ 8/7/2024 అంటే నిన్న మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిండు. అయితే ఆయన అన్న ప్రకారంగా ఈరోజు అతను డబ్బులు తీసుకొని ఈరోజు శివాజీ దగ్గరికి వచ్చిండు. శివాజీ డబ్బులు తీసుకుంటుండగా
రెడ్ హ్యాండెడ్గా 20,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా మేము ఏసీబీ వాళ్ళని పట్టుకున్నాము. ఈ ట్రాప్లో నేను అంటే సాంబయ్య డిఎస్పీ వరంగల్ మరియు నాతో పాటు మా ఇన్స్పెక్టర్స్ జె శ్యామ్ సుందర్ మరియు ఎల్ రాజు మరియు ఎస్ రాజు మరియు మా సిబ్బంది కూడా పాల్గొన్నారు. అలాగే మీకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ మిమ్మల్ని మీ పని గురించి పీడిస్తే మా టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ.